రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు హీరో అక్కినేని నాగార్జున, అతని కొడుకు నాగ చైతన్య. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తి ముందు హాజరై స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. రైట్, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఇప్పటికే పరువు నష్టం దావా వేశారు అటు హీరో నాగార్జున. అయితే దానికి సంబంధించి ఇప్పుడు కోర్టులో హాజరై తమ స్టేట్మెంట్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పరువు నష్టం దావా కేసు వేశారు నాగార్జున. ఈ కేసులోనే నాగార్జునతో పాటుగా నాగ చైతన్య ఇద్దరు ఈ రోజు నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యి తమ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే గతంలో మంత్రి కొండా సురేఖ సమంత విషయంలో, కేసీఆర్ విషయంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం, అటు రాజకీయ వర్గాల్లో, సినీ వర్గాల్లో కూడా ఈ అంశం కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే దీనిపైన కొంత క్లారిటీ ఇచ్చారు మంత్రి. తాను నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలను చింతిస్తున్నానంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి. అయినా కూడా ఈరోజు నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. గతంలో నాగార్జున ఈ కేసుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా కోర్టుకు హాజరై సమర్పించారు. అయితే తాజాగా ఈ రోజు నాగార్జునతో పాటుగా నాగ చైతన్య ఇద్దరు వచ్చి తమ స్టేట్మెంట్లను ఇచ్చిన పరిస్థితి. సో దీనికి సంబంధించి మరోసారి కోర్టు కొండా సురేఖను కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. అయితే గతంలో చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో పొలిటికల్ గా కొంత చర్చనీయాంశంగా మారడం, కొండా సురేఖ దానికి వివరణ ఇవ్వడం, నాగార్జున మా కుటుంబం పరువు తీసే విధంగా, మా కుటుంబం భంగం కలిగిందే విధంగా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆయన పరువు నష్టం దావా వేశారు నాంపల్లి మనోరంజన్ కోర్టుకే. సో ఈ కేసులో ఇప్పటికే న్యాయవాది నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి పలు వాదనలు వినిపించారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం ఆ పిటిషన్ నాగార్జున స్టేట్మెంట్ 2 సార్లు ఇప్పటికే రికార్డ్ చేసింది. సో సెప్టెంబర్ 24ని ఈ కేసు వాయిదా వేసినట్లుగా కూడా తెలుస్తుంది. సెప్టెంబర్ 24న మరి క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కొండా సురేఖతో పాటుగా నాగార్జున, నాగ చైతన్య ముగ్గురిని కలిసి క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరి సెప్టెంబర్ 24న మరి ఏం జరుగుతుందనేది కొంత చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో కొండా సురేఖ, నాగార్జున, నాగ చైతన్య మరోసారి కోర్టుకి నాంపల్లి మనోరంజన్ కోర్టుకి హాజరవుతారా లేదా అనేది కొంత సస్పెన్స్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.